అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలనైతే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 29 సోమవారం నాడు ఎలా ఉండబోతుందనేది మనమైతే తెలుసుకోబోతున్నాం. వారికి సోమవారం నాడు ఎంతో అదృష్టం అయితే రాబోతుందనైతే చెప్పుకోవచ్చు. వీరికి దసరాలోపు సెప్టెంబర్ 25 సోమవారం అయితే వీరు ఒక శుభవార్తలనైతే వినబోతున్నారు. ఆ శుభవార్త వీరి జీవితాన్నే మార్చేస్తుంది. నవదుర్గా మాత సాక్షిగా వీరి జీవితంలో విజయ మార్గం అయితే సాగబోతుంది. అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది. అయితే సాక్షాత్తు ఆ అదృష్టదేవతే వీరి ఇంట అడుగు పెడుతుంది. ఇక వీరి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. అయితే ఈ రాశివారు సెప్టెంబర్ 29 సోమవారం నాడు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు? అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి? అదృష్టం వీరికి ఏ రూపంలో వీరి తలుపు తడుతుంది? అలాగే ఈ రాశివారు మీ జీవితంలో మరిన్ని అదృష్టాలనైతే ఫలితాలను పొందడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి? అదేవిధంగా వీరు గ్రహదోషాలను తొలగించుకోవడం కొరకు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను గురించి అయితే మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తున్నట్లయితే కనుక మీరు చేయవలసిన దైవారాధన ఎటువంటిది, పరిహారాలు ఎటువంటివి అనేవి మొత్తం అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. అయితే మీకు ఇప్పుడు నడుస్తున్న సమయం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వీరి పాటే అయితే సాక్షాత్తు ఆ మహాశక్తి అనుగ్రహం అయితే వీరిపై ఉంటుంది. వీరికి వరం అనే అనుకోవచ్చు. అన్నింటా విజయం అయితే ప్రాప్తిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయత్నాల్లో అడ్డంకులు అయితే తొలగిపోతాయి. శత్రు వినాశనం జరుగుతుంది. వంశంలో కొత్త సభ్యుని ఆగమనం అయితే శుభం జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఇక వీరికి ఆర్థిక సమస్యలు అనేవి ఏమీ ఉండవు. కొత్త సంపాదన మార్గాలు అయితే పెరుగుతాయి. విశ్వాసమే విజయంగా ముందుకు అయితే సాగుతారు. నవ అంటే నూతన అని అర్థం కనుక, రాత్రి అంటే జ్ఞానాన్ని ప్రసాదించే అని అర్థం కనుక ముఖ్యంగా ఈ నవరాత్రులను ఆశ్వయుజ మాసంలోని పాడ్యమి నుంచి నవమి తిథి వరకు అయితే మనం దుర్గాదేవికి ప్రత్యేక పూజలను అయితే నిర్వహిస్తూ జరుపుకుంటూ ఉంటాము. ఈ విధంగా చేయడం ద్వారా అంతా శుభం జరుగుతుందని ఒక నమ్మకం. ఈ నవరాత్రుల్లో దుర్గామాత రాక్షస సంహారం చేసి శాంతి భద్రతలను, ధర్మాన్ని కాపాడింది కాబట్టి ప్రతి ఒక్కరూ శరన్నవరాత్రులు అని కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. నవ అంటే 9 రాత్రులు అని అర్థం. ఈ 9 రాత్రులతో పాటు 10వ రోజు ఈ నవరాత్రి వేడుకలను అయితే జరుపుకుంటాం. 10వ రోజు విజయదశమి వేడుకల్లో ఈ నవరాత్రులు ముగుస్తాయి. విజయదశమి అంటే చెడుపై మంచి గెలిచింది అనడానికి ఒక నిదర్శనం. ఈ శరన్నవరాత్రుల్లో అయితే మహాశక్తిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పురాణ కాలం నుండి ఈ నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. అటువంటి ఈ నవరాత్రులు ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులను అయితే తీసుకురాబోతుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి రాబోతుంది. జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. నవదుర్గా మాత అనుగ్రహం వీరిపై అయితే ఉంటుంది. సిరి సంపదలు కలుగుతాయి. వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ అయితే తొలగిపోతాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా శుభకార్యాలు జరుగుతాయి. అలాగే తోబుట్టువుల నుండి శుభవార్తలను కూడా వింటారు. అంతేకాకుండా ఈ సమయంలో బంధువులతో, మిత్రులతో కలిసి సమయాన్ని అయితే ఆనందంగా గడుపుతారు. అలాగే ఈ కన్యారాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో కూడా వీరికైతే తోడుగా నీడగా అయితే ఉంటారు. అలాగే ఈ కన్యా రాశి వారికి గతంలో వీరి జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. వీరి మధ్య ఒక బంధం అయితే మరింత బలపడుతుంది. సంతానపరంగా శుభవార్తలను కూడా వింటారు. అలాగే గృహంలో నూతన వ్యక్తుల ఆగమనం జరిగే అవకాశం కూడా ఉంటుంది. దీని వలన ఖచ్చితంగా శుభం జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి పెద్దల అంగీకారం కూడా లభిస్తుంది. అలాగే ఎంతో కాలంగా మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి ప్రేమ విషయం చెప్పలేక బాధపడుతుంటే కనుక ఈ సమయం అయితే మీకు బాగా కలుసుబాటుగా ఉంటుంది. ప్రేమ విషయం చెప్పడానికి మీ ప్రేమించిన వ్యక్తితో అయితే చెప్పండి. తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది. అలాగే వివాహం కాని వానికైతే వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆశించినటువంటి వ్యక్తిని అయితే జీవిత భాగస్వామిగా పొందగలరు. ఈ సమయంలో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతారు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల్లో ఉన్న వారైతే మరిన్ని నూతన విద్యా అవకాశాలను కూడా పొందుతారు. అంతేకాకుండా
విద్యార్థులకు ఈ సమయంలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. పోటీ పరీక్షల ద్వారా మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు తెచ్చుకుంటారు. అలాగే రాజకీయ నాయకులకు చాలా బావుంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రజలు మీకు తోడుగా, నీడగా అయితే ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అయితే లభిస్తాయి. క్రీడాకారులకు ఆశించిన ఫలితాలు పొందుతారు. అలాగే కళాకారులను నూతన అవకాశాలు అయితే వరిస్తాయి. ఈ అవకాశాలు వారి జీవితంలో ఊహించిన మార్పులను కూడా తీసుకుని రావచ్చు. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే గనక అనుకూల ఫలితాలను కూడా పొందుతారు. వృత్తిపరంగా ఆదాయ మార్గాలైతే చాలా పెరుగుతాయి. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. కాస్త శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడాను లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలైతే పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలను కూడా పొందుతారు. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఈ సమయంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. ఊహించని రీతిలో లాభాలను అయితే పొందుతారు. అలాగే భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త భాగస్వాములతో మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగే వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలన్నీ తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి అయితే రుణాలు లభించే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు రానున్నాయి. వీరికి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే గనక పనిచేసేటువంటి సంస్థల పరంగా శుభవార్తలను కూడా వింటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు, ప్రమోషన్లు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలను కూడా అందుకుంటారు. అలాగే ఉద్యోగ పరంగా అయితే ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికైతే ఉద్యోగ ప్రయత్నాలు సఫలిస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగాలకు మారాలనుకున్న వారికి కూడా ఈ సమయం చాలా బాగా కలిసి రానుంది. ఎవరైతే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అయితే విదేశీయ ప్రయత్నాలను చేస్తూ ఉంటారో వారికి కూడా మంచి ప్రయత్నాలు లభిస్తాయి. అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి అయితే విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం అయితే జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు అయితే అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించండి. అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వ్యాయామం, యోగా చేయడం ద్వారా, ఆహార నియమాలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక ఆదాయం బాగుంటుంది. చేసినటువంటి వృత్తి వ్యాపారాలలో ఆదాయ పరంగా ఊహించని లాభాలనైతే వీరు పొందుతారు. ఆదాయం పెరగటంతో గతంలో చేసిన రుణాలన్నీ తీరుస్తారు. అలాగే కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే ముఖ్యంగా ఎవరైతే గతంలో భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పోగు చేసి ఉన్నారో వారికి ఊహించని రీతిలో అయితే అదృష్టం కలిసి రాబోతుంది. అలాగే స్థిరాస్తులు కూడా మంచి లాభాలను అయితే తీసుకొని రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే శుభవార్తలు ఏమిటంటే వీరికి ఆస్తి రూపంలో కానీ, సంతాన రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, వంశపారంపర్యంగా కానీ, స్నేహితుల ద్వారా కానీ ఇలా ఏదో ఒక రూపంలో ఊహించని రీతిలో అయితే ధనలాభాన్ని అయితే పొందబోతున్నారు. దీంతో వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఏదైనా సమస్య కలిగితే వీరి యొక్క ఆత్మీయులు ఎవరో ఒకరు వెంట ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తారు. దీనివలన వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ముందుకు వెళ్తారు. అలాగే కోర్టు కేసులు, న్యాయపరమైన అంశాల్లో కూడా వీరికి విజయం అనేది వీరి సొంతం అవుతుంది. ఈ రాశివారు భవిష్యత్తులో మరిన్ని అదృష్ట ఫలితాలను కూడా పొందడం కొరకు ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే గనక వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం అయితే చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారిని పసుపు రంగు పూలతో, పసుపు రంగు వస్త్రాలతో అయితే పూజించాలి. అలాగే శుక్రవారం రోజున ఏదైనా గుడిలో శనగలను ప్రసాదంగా వడ్డించి పంచిపెట్టడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే రాగి చెంబుతో నీళ్లు చెట్టుకు పోసి అక్కడే కూర్చుని రవి కుజ దోష నివారణ మంత్రాలను అయితే జపించాలి. అలాగే గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా పేదవారికి, లేని వారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు అయితే తొలగిపోయి జీవితంలో ఆశించిన ఫలితాలను అయితే పొందబోతున్నారు.
చూశారు కదండి కన్యారాశి వారికి రేపటి రోజున దేవి దుర్గామాత అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను చేయడం ద్వారా వీరు శుభ ఫలితాలను పొందబోతున్నారు. అయితే నమ్మకంతో అమ్మవారిని మీరు పూజించి మీరు చేయవలసిన పరిహారాలను చేసి మీరు అదృష్టాన్ని పొందండి తప్పకుండా. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.